wrong. No, ఎవ్రీథింగ్ వర్క్స్ అట్ ద రైట్ టైం. మీకు ఎటువంటి మాట కావాలో వారిని ప్రేరేపించి దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఇదొక్కటే కరెక్ట్, ఇదంతా తప్పు అని చెప్పడానికి వీల్లేదండి. మీకు అర్థం కాకపోవచ్చు నేను ఎందుకు గాయపరచబడ్డాను, నేను ఎందుకు దాడి చేయబడ్డాను, నేనే ఎందుకు అవ్వాలి అని అంటే, మీ దాడి బట్టి, మీ గాయాన్ని బట్టి, మీ గుండె పగిలే పరిస్థితులు బట్టి ఆ అనుభవాలు ఉన్నాయి చూడండి. ద ఎక్స్పీరియన్స్ దట్ యు గెట్ దట్ యు కెన్ నాట్ మ్యాచ్ విత్ ఎనీబడి ఎల్స్. దాంట్లో నుండి కొత్త కొత్త పాటలు. మోషే ఎర్ర సముద్రం దాటిన తర్వాత, మోషే, మిరియము ఇంకా కొన్ని పోరాటాలు అయిన తర్వాత చక్కటి పాట రాస్తాడు మోషే. తెలుసా, చాలామంది కవితలు, మన క్రైస్తవ పాటలు రాసేవారు గొప్ప హిట్స్ అయిన పాటలు ఏంటిది అని అంటే, వారి జీవిత అనుభవాల్లో నుండి చేదైన, గాయమైన, ఎంతో బాధ కలిగించిన, గుండె పగిలే పరిస్థితుల్లో నుండి వచ్చే మాటలే పాటగా రాసినప్పుడు ప్రతి హృదయాన్ని ఆకట్టుకుంటాయి. యువర్ గ్రేటెస్ట్ టెస్టిమనీ కమ్స్ ఫ్రమ్ యువర్ గ్రేటెస్ట్ బ్యాటిల్. హల్లెలూయా. గొప్ప సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? గొప్ప యుద్ధం అయిన తర్వాత, గొప్ప యుద్ధము జరిగిన తర్వాతనే గొప్ప సాక్ష్యము బయటికి వస్తుందండి. అందుకని ఈరోజు మీరు భయపడుతూ ఉంటారు, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, ఐఎమ్ నాట్ కేపబుల్. మీ కేపబిలిటీస్ కాదు, మరలా జ్ఞాపకం చేస్తున్నానండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ బీయింగ్ కేపబుల్. వెన్ గాడ్ కాల్స్ యూ, హీ ఎక్విప్స్ యూ, హీ మేక్స్ యూ కేపబుల్. వచ్చినప్పుడు ఎవ్వరు కూడా పరిపూర్ణులుగా రారు. వచ్చినప్పుడు నేను ఇక్కడ మొదట్లో వచ్చినప్పుడు ఎన్నో తప్పులు, ఎన్నో లోపాలు, కానీ వీఆర్ ఇన్ ద ప్రాసెస్, ఒక ప్రోగ్రెషన్. అప్పుడున్న